బైబిల్ మోతుబడుల దగ్గర ఉండేది, రాజుల దగ్గర ఉండేది, ఈ బోధకుల దగ్గర ఉండేది. ఈయన ఏం చేశాడంటే బైబిల్ అందరి చేతుల్లోకి వెళ్ళాలి. అందరి చేతుల్లోకి బైబిల్ వెళ్ళాలంటే ఈ నాయకులు మోతుబడులు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఇది కనుక తర్జుమా చేసావా నేను సంగతి చూస్తాను, లేదు నేను తర్జుమా చేస్తాను, మీరు ఏం చేస్తారని చెప్పి మొత్తం మీద ప్రింట్లు రెడీ, అదే ఆ రోజుల్లో తర్జుమాలు చేతులతో రాసి తర్జుమాలు ఉన్నాయిగా, ఆ తర్జుమాలు రెడీ చేశాడు. ఏదోలాగా ఈ గ్రంథాలు ప్రింట్ చేశాడు. ఆ గ్రంథాలు ఏదోలాగా అప్పటికే పాత నిబంధన ప్రింట్ చేశాడు. క్రొత్త నిబంధన ఇద్దామనుకునే సయానికి టైంకి ఆ క్రొత్త నిబంధన గ్రంథాలు కాల్చేశాడు. పాత నిబంధన ఏదో అప్పటికి అమ్మిన డబ్బులతో మళ్ళీ ఏం చేసినట్టే క్రొత్త నిబంధన మళ్ళీ తర్జుమాలు ప్రారంభించి మళ్ళీ క్రొత్త నిబంధన తర్జుమాలు ప్రారంభిస్తే రాజు దగ్గరికి విషయం అప్పటికి రాజు గారు తీసుకెళ్లి ఏమన్నారంటే, అయ్యా ఆడు బైబిల్ ప్రింట్ చేస్తున్నాడు అన్న. ఎవరో విలియం బైబిల్ ప్రింట్ చేస్తున్నాడు, వాడిని ఎలాగే నాపాలంటే ఏం ప్రింట్ చేశాడు, మళ్ళీ న్యూ టెస్ట్మెంట్ అంటున్నాడు, ఆల్రెడీ పాత నిబంధన ఇచ్చేసాడు, మళ్ళీ కొత్త నిబంధన అంటున్నాడు. వీడిని ఎలాగ వదిలేస్తే అందరి చేతులకు బైబిల్ పోతే రేపు మనం ఏం బోధిస్తాను చెప్పి మరి ఏం చేయాలి, తీసుకురండి. తీసుకొచ్చారు, కట్టారు. ఆ కట్టి గొంతు నలిపేశారు. అది చూడండి తాడుతో ఆ గొంతు వెనక్కి అటు ఒకటి తాడు పట్టుకున్నాడు, ఇటు ఒకటి తాడు పట్టుకున్నాడు. ఇద్దరు కలిపి భయంకరంగా గొంతాలను నొక్కేశారు. కేవలం బైబిల్ తర్జుమా చేశాడు. ఆ బైబిల్ తర్జుమా గొంతు నలిపేశారు, భయంకరంగా గొంతు నలిపి చంపేశారు. నేను కోరుకునే చివరి కోరిక ఏదైనా ఉందంటే ఆయన అంటాడు, దేవా నన్ను ఏ రాజు అయితే చంపిస్తున్నాడో ఆ రాజుకి నీ బైబిల్ విలువ తెలిసేలాగా ఆయన కన్నులు తెరువు అని ఆ శ్వాస కళ్ళల్లో నుంచి పోతున్నప్పుడు ప్రార్థన చేసి చచ్చింది.